నమస్తే ఫ్రెండ్స్, ఎస్ బ్యాంక్ రీసెంట్గా పాప్ యూపీఐ అనే యాప్తో కొలాబరేషన్ పెట్టుకొని ఎస్ పాప్ క్లబ్ అనే క్రెడిట్ కార్డ్ని అయితే రీసెంట్గా లాంచ్ చేసింది. సో ఈ క్రెడిట్ కార్డులో క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్ అయితే బెటర్ ఉన్నాయి. ప్రజెంట్ మార్కెట్లో ఉన్న వేరే కార్డ్స్తో కంపేర్ చేసుకుంటే జనాలకి ది బెస్ట్ క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈ కార్డుకి ఎలాంటి జాయినింగ్ ఫీ లేదు, జీరో జాయినింగ్ ఫీ. మీ జేబులో నుంచి ₹1 పెట్టుకోకుండా మీరు ఈ కార్డుని అయితే తీసుకోవచ్చు. అండ్ అట్లాగే ఇది రూపే క్రెడిట్ కార్డు. రూపే క్రెడిట్ కార్డు ఇప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ కార్డ్ని ఫోన్పే కానీ గూగుల్ పే కానీ యూపీఐ యాప్స్కి కనెక్ట్ చేసుకొని మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ స్కానర్స్ ఉంటున్నాయి కదా చిన్న చిన్న షాప్స్లో కూడా, ఆ స్కానర్స్ని స్కాన్ చేసి మీరు క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు పే చేయొచ్చు. అక్కడ స్వైపింగ్ మిషన్ ఉండాల్సిన అవసరమే లేదు. మీరు మీ బ్యాంక్లో డబ్బులు ఉంటే స్కాన్ చేసి ఎట్లా పే చేస్తారో అట్లా ఈ క్రెడిట్ కార్డ్ నుంచి మీరు ఏ షాప్లో అయినా స్కాన్ చేసి పేమెంట్ అనేది చేయొచ్చు. సో చాలా మంచి మంచి అడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ కార్డు ద్వారా. ఆ అడ్వాంటేజెస్ అన్ని కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ అట్లాగే ఈ కార్డుకి ఎట్లా అప్లై చేసుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, ఎక్కడెక్కడ ఏం ఫిల్ చేయాలి అవన్నీ కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ కార్డుకి అప్లై చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వీడియోని కంప్లీట్గా చూడండి. చూసిన తర్వాత వీడియో డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో కార్డుకి అప్లై చేసుకున్న అఫీషియల్ లింక్ ఉంటుంది. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేయండి. నేను ఈ వీడియోలో ఏదైతే ప్రాసెస్ చెప్తానో ఆ ప్రాసెస్ ఫాలో అయిపోండి. కార్డుకి అయితే అప్లై చేసుకోండి. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి మాక్సిమం కార్డు అనేది అప్రూవల్ వస్తుంది. సో బెస్ట్ అడ్వాంటేజెస్ ఉన్నాయి కార్డులో, కంపల్సరీ యూటిలైజ్ చేసుకోండి. అండ్ అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లాల్లో పెట్టుకుంటే ఇట్లాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మిస్ అవ్వకుండా ఉంటారు మీరు కూడా. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లాల్లో పెట్టుకోండి. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఈ కార్డులో బెనిఫిట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ కార్డు అనేది జీరో జాయినింగ్ ఫీతో మనకు వచ్చేస్తుంది. ₹1 కూడా మనం ఛార్జ్ పే చేయకుండా ఈ కార్డ్ని తీసుకోవచ్చు. ఎలాంటి జాయినింగ్ ఫీ అయితే లేదు. అండ్ అట్లాగే యాన్యువల్ ఫీ గురించి మాట్లాడుకున్నట్లయితే యాన్యువల్ ఫీ కూడా నేను మీకు ఫస్టే చెప్పేస్తున్నా, దాచిపెట్టేది లేదు. ఈ కార్డుకి యాన్యువల్ ఫీ వచ్చేసి ఓన్లీ $399 ప్లస్ GST అయితే ఉంటుంది. ప్రెజెంట్ మార్కెట్లో ఇంత తక్కువ యాన్యువల్ ఫీతో ఎవరు కూడా క్రెడిట్ కార్డు ఇవ్వట్లేదు. మినిమం 500, 599 అట్లా ఉంటుంది యాన్యువల్ ఫీ. ఇది $399 ప్లస్ GSTకి మాత్రమే యాన్యువల్ ఫీ అనేది తీసుకుంటుంది. ఇన్ కేస్ మీరు ఈ కార్డుని వాడుకొని ఒక సంవత్సరంలో 1.5 lakh గనక స్పెండ్ చేస్తే మీకు ఆ $399 కూడా వాపస్ వచ్చేస్తాయి. అండ్ ఈ కార్డు ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి వీళ్ళు ₹5,000 వర్త్ అయితే బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎట్లాంటి బెనిఫిట్స్ అని అంటే, మీకు క్లియర్ ట్రిప్ ఉంది కదా, క్లియర్ ట్రిప్ వౌచర్ ₹750 వర్త్ అయితే ఇస్తారు. క్లియర్ ట్రిప్లో మీరు హోటల్సే కానీ, ఫ్లైట్ టికెట్స్ కానీ, ట్రైన్ టికెట్స్ కానీ ఇట్లాంటివి ఏం బుక్ చేసుకున్నా కానీ మీరు ఈ ₹750 వౌచర్ అనేది అక్కడ యూజ్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు. సో ₹750 డిస్కౌంట్ అయితే అవుతుంది. తర్వాత ఇప్పుడు చాలా మంది సిటీస్లో బ్లింకిట్ అనేది యూజ్ చేస్తున్నారు డెలివరీస్ కోసం. స్విగ్గీ, జొమాటో ఎట్లా యూజ్ చేస్తాం అట్లా. ఆ బ్లింకిట్లో కూడా డెలివరీ ఫీ ఉంటుంది కదా, ఆ డెలివరీ ఫీ లేకుండా మీకు 5 ఫ్రీ డెలివరీస్ అయితే ఇస్తారు. దానికి సంబంధించిన కూపన్ కూడా ఇస్తారు. అండ్ అట్లాగే 6 months ఫార్మ్ ఈజీ మెంబర్షిప్ అయితే ఇస్తారు. ఫార్మ్ ఈజీ ప్లస్ మెంబర్షిప్. సో ఫార్మ్ ఈజీలో మీరు మెడిసిన్స్ తీసుకున్నప్పుడు ఈ మెంబర్షిప్తో మీకు కొంచెం యూసేజ్ అయితే ఉంటుంది. అండ్ అట్లాగే జొమాటో ఉంది కదా, జొమాటోలో కూడా 3 months జొమాటో గోల్డ్ మినీ మెంబర్షిప్ ఇస్తారు. సో జొమాటోలో ఎక్కువగా ఆర్డర్స్ పెట్టుకునే వాళ్ళకి ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ర్యాపిడో కూడా వాడుతున్నారు కదా సిటీలో చాలా మంది. ర్యాపిడో వాడే వాళ్ళకి కూడా 2 ఫ్రీ బైక్ రైడ్స్ అయితే ఇస్తారు. దాని వర్త్ ₹100 అయితే ఉంటుంది. అట్లాగే కల్ట్ స్పోర్ట్కి సంబంధించిన వౌచర్ కూడా ₹500 వౌచర్ ఇస్తారు. సో ఇవన్నీ 5,000 వర్త్ అయితే అవుతాయి. అండ్ అంతేకాకుండా ఈ కార్డు వచ్చిన తర్వాత, మీరు ఈ కార్డుని తీసుకున్న తర్వాత మీకు ఇంకొక 500 కూడా యాక్టివేషన్ అయిన తర్వాత యాడ్ అవుతాయి. ఓపిక్గా వినండి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అడ్వాన్స్గా మీకు ఇంకొక బెనిఫిట్ ఏంటి అని అంటే, ఈ కార్డు కనుక మీ దగ్గర ఉంటే మీరు ఎప్పుడైనా క్లియర్ ట్రిప్లో ఫ్లైటే కానీ, ట్రైనే కానీ, హోటలే కానీ ఏదైనా బుక్ చేసుకున్నప్పుడు మీకు ఏదైనా డిలే పడి ఆ టికెట్ని, ఆ బుకింగ్ని మీరు క్యాన్సిల్ చేసుకోవాలన్నా, రీషెడ్యూల్ చేసుకోవాలన్నా మీరు జస్ట్ ₹1 పే చేస్తే మీకు అది రీషెడ్యూల్ అవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. అదే నార్మల్ కస్టమర్స్కి, వేరే వాళ్ళకి క్లియర్ ట్రిప్లో బుక్ చేసుకున్న వాళ్ళకి పెనాల్టీస్ అయితే ఉంటాయి క్యాన్సిల్ చేసుకోవాలన్నా, రీషెడ్యూల్ చేసుకోవాలన్నా. ఇవి ఈ కార్డుకి సంబంధించిన వెల్కమ్ బెనిఫిట్స్ మాత్రమే ఓన్లీ. ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వస్తా. ఈ కార్డు ద్వారా మీకు చాలా క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పినా కదా వేరే కార్డ్స్తో కంపేర్ చేస్తే. ఆ క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్ ఏంటి అని అంటే, ఈ కార్డ్ని వాడుకొని మీరు ఆన్లైన్లో ఎక్కడైనా షాపింగ్ చేయండి. అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, మింత్రానే కానీ, ఎక్కడైనా మీరు ఆన్లైన్లో ఈ కార్డు ద్వారా షాపింగ్ చేస్తే మీకు ప్రతి ₹100 ఖర్చు పైన 10 పాప్ కాయిన్స్ అయితే వస్తాయి. పాప్ కాయిన్స్ అంటే రివార్డ్ పాయింట్స్ అవి. సో ఒక్క పాప్ కాయిన్ వాల్యూ ₹1. వీళ్ళే డైరెక్ట్గా అఫీషియల్గా పాప్ యూపీఐ సైట్లో మెన్షన్ చేశారు. ఒక కాయిన్ వాల్యూ ₹1. నేను మీకు స్క్రీన్ పైన కూడా చూపిస్తున్నా చూడండి. సో ప్రతి ₹100కి 10 పాప్ కాయిన్స్ అంటే ₹10 కదా. సో మీరు పర్సంటేజ్లో క్యాల్కులేట్ చేసుకున్నట్లయితే 10% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో మీరు కంపేర్ చేసుకోండి. మీరు ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేస్తే 10% క్యాష్ బ్యాక్ ఏ క్రెడిట్ కార్డు కూడా ఇవ్వట్లేదు ప్రస్తుతం. ఎగ్జాంపుల్గా మీరు ఒక ₹10,000 పెట్టి మొబైల్ కొంటే మీకు 10% అంటే ₹1,000 క్యాష్ బ్యాక్ వస్తుంది. అట్లా మీరు ఏ ఐటమ్ కొనుక్కున్నా, ఎక్కడ ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేసినా మీరు చాలా మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. అండ్ అదర్ ఆఫ్లైన్ స్పెండ్స్ ఉంటాయి కదా. ఆఫ్లైన్ స్పెండ్స్ అని అంటే మీరు మీ దగ్గర ఏరియాలో ఉన్న షాపింగ్ మాల్కి వెళ్ళి డ్రెస్సెస్ షాపింగ్ చేసినా, వాచెస్ కానీ, ఫుట్వేర్ కానీ, ఎనీ షాపింగ్ చేసినా కానీ ఆఫ్లైన్ స్టోర్స్లో మీకు 2 పాప్ కాయిన్స్ వస్తాయి ఎవ్రీ ₹100కి. అంటే క్యాల్కులేట్ చేసుకుంటే పర్సెంటేజ్లో మనకి 2%. 10,000 కనుక ఖర్చు పెడితే 200 వర్త్ పాప్ కాయిన్స్ అనేది వస్తాయి. అండ్ ఈ కార్డు తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు మీరు పాప్ యూపీఐ అనే యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి మీ మొబైల్లో. ఈ యాప్ లింక్ అనేది నేను వీలైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. యాప్ని ఇన్స్టాల్
చేసుకున్న తర్వాత మీరు మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయిన తర్వాత మీకు ఈ ఎస్ పాప్ క్లబ్ క్రెడిట్ కార్డ్ అనేది ఉంది కదా, ఈ కార్డ్ నెంబర్ని అక్కడ యూపీఐతో కనెక్ట్ చేసుకోండి. పాప్ యూపీఐ యాప్లో ఫోన్పేకి ఎట్లా కనెక్ట్ చేసుకుంటాం మనం క్రెడిట్ కార్డ్ని, అట్లా కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, షాప్స్కి వెళ్ళినప్పుడు అక్కడ స్కానర్స్ని స్కాన్ చేసి ఈ యూపీఐ యాప్లో నుంచి ఈ క్రెడిట్ కార్డుతో పే చేశారనుకోండి మనీ, మీకు 5% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక రిలయన్స్ మార్ట్లోకో డీమార్ట్లోకి వెళ్ళారనుకోండి, ఒక 10,000 రూపాయలు షాపింగ్ చేశారు. అక్కడ మీరు ఈ స్కానర్ ద్వారా పాప్ యూపీఐ యాప్తో స్కానర్ ద్వారా పే చేశారనుకోండి, ఈ కార్డుల నుంచి మీకు 5% క్యాష్ బ్యాక్ అంటే 10,500 రూపాయల వర్త్ మీకు పాప్ కాయిన్స్ వస్తాయి. ఆ కాయిన్స్ని మీరు మళ్ళీ రిడీమ్ చేసుకోవచ్చు. మీకు 500 వర్త్ అయితే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇట్లా మీరు బయట షాపింగ్ చేసినప్పుడు ఎక్కడ ఏమి కొన్నా కానీ చిన్న షాప్లో కూడా స్కానర్స్ ఉన్నాయి కదా, అక్కడ స్కాన్ చేసినప్పుడు కూడా మీరు 5% మనీ సేవ్ చేసుకోవచ్చు. ఈ పాప్ కాయిన్స్ని ఎట్లా రిడీమ్ చేసుకోవాలంటే పాప్ యూపీఐ యాప్లో చాలా బ్రాండ్స్ ఉంటాయి, దగ్గర 1000కి పైగా బ్రాండ్స్ ఉంటాయి. సో ఆ బ్రాండ్స్లో మీరు ఎక్కడ షాపింగ్ చేసుకోవాలనుకున్నా కానీ ఆ బ్రాండ్ పైన క్లిక్ చేసుకొని ఈ కాయిన్స్ రిడీమ్ చేసుకొని వౌచర్ వస్తుంది. ఆ వౌచర్ ద్వారా మీరు ఆ ప్లాట్ఫామ్లో షాపింగ్ అయితే చేసుకోవచ్చు. చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, అవి మీకు కంపల్సరీ యూజ్ అయితే అందులో మీరు కంపల్సరీ షాపింగ్ చేసుకోవచ్చు. ₹1 కూడా వేస్ట్ కాదు అసలే. సో ఇవి కార్డుకి సంబంధించిన కంప్లీట్ మెయిన్ బెనిఫిట్స్ కవర్ చేయాల్సినవి అయితే. అండ్ ఈ కార్డుకి ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఏజ్ వచ్చేసి 21 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీరు సాలరీడ్ పర్సన్ అయినా సరే, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేసు మీరు సాలరీడ్ పర్సన్ అనుకోండి, మీకు సిబిల్ స్కోర్ కొంచెం అటు ఇటుగా ఉన్న మీకు మంత్లీ సోర్స్ ఉంది కాబట్టి కార్డు అనేది మాక్సిమం అప్రూవల్ వచ్చేస్తుంది. ఇన్ కేసు మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్ అనుకోండి, మీ సిబిల్ స్కోర్ అనేది బెటర్గా ఉండాలి. నేను ముందే చెప్తున్నా, బెటర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిబిల్ స్కోర్ 680, 700 అట్లున్నా కానీ మీ ప్రీవియస్ ఈఎంఐస్ ఏవైతే ఉంటాయో ముందు ఈఎంఐస్ అవి ఆన్ టైంలో కట్టేసి ఉండాలి. లేట్ చేయకూడదు, పెనాల్టీతో కట్టకూడదు. అట్లా ఆన్ టైంలో కట్టుంటే మీ బిహేవియర్ మంచిగా ఉంటుంది కాబట్టి మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా అప్రూవల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేసు మీ సిబిల్ బిహేవియర్ మంచి లేదు, మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అన్నప్పుడు మిమ్మల్ని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ అట్లాంటివి అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ కార్డుకి సంబంధించిన లేట్ పేమెంట్ ఛార్జెస్ కానీ, అంటే మీరు కార్డును వాడుకొని ఆ టైంకి పేమెంట్ కట్టకపోతే పెనాల్టీస్ ఛార్జెస్ ఎట్లా పడతాయి, ఇట్లాంటివి ఉంటాయి కదా, ఒక్కొక్క కార్డుకి ఒక్కొక్క రకంగా ఉంటాయి కదా, అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తే చదువుకోండి. సో లేట్ చేయకుండా కార్డుకి అప్లై చేసే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. స్క్రీన్ పైన మీకు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎక్కడెక్కడ ఏమేమి ఫిల్ చేయాలని చెప్పేసి. ఈ కార్డుకి అప్లై చేసుకోవడానికి నేను ఇందాక చెప్పాను కదా, డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంటుంది. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేయండి, మీరు ఇక్కడ కనబడుతున్న అప్లికేషన్ పేజ్కి అయితే వస్తారు. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత కొంతమందికి ఎస్ బ్యాంక్ పాప్ క్లబ్ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకునే డైరెక్ట్ వెబ్సైట్కే తీసుకెళ్తుంది. కొంతమందికి అప్లికేషన్ ఓపెన్ అవుద్ది. మీకు ఇన్ కేసు అప్లికేషన్ వస్తే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వెల్కమ్ అని చెప్పేసి ఈ విధంగా కార్డ్ అయితే చూపిస్తుంది. జస్ట్ ఇక్కడ గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబర్కి. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఐ అగ్రీ బాక్స్ అన్ని కూడా టిక్ చేసేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. తర్వాత మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీ పిన్ కోడ్, మీరు ఉంటున్న పిన్ కోడ్ ఎంటర్ చేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోండి. మీరు సాలరీడ్ పర్సన్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. మీ మ్యారిటల్ స్టేటస్, మీరు సింగిల్ మ్యారీడ్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇప్పటి వరకే 50,000కు పైగా లిమిట్ ఉన్న క్రెడిట్ కార్డ్ ఏదైనా ఉంటే ఎస్ పైన క్లిక్ చేసుకోండి. మీకు క్రెడిట్ కార్డ్ మొత్తానికి లేకపోయినా నో పైన క్లిక్ చేసుకోండి. లేకపోతే లిమిట్ 50,000 కంటే తక్కువ ఉన్న కార్డు ఉన్నా కానీ నో పైన క్లిక్ చేసుకొని ఐ అగ్రీ టిక్ చేసేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మరొకసారి గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ ప్రకారం అడ్రస్ అయితే తీసుకుంటుంది. ఇదే అడ్రస్ కి మీ కార్డ్ అప్రూవ్ అయింది అనుకోండి, ఇదే అడ్రస్ కి కార్డ్ అనేది బై పోస్ట్ లో ఇంటికి వస్తుంది. కాబట్టి అడ్రస్ అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఐ అగ్రీ బాక్స్ టిక్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు వీడియో కేవైసీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వీడియో కేవైసీకి ఎస్ బ్యాంక్ ఏజెంట్ అనేది మీకు కనెక్ట్ అవుతాడు. మీ ఒరిజినల్ పాన్ కార్డ్ చూపించమంటాడు, మీ సెల్ఫీ తీసుకుంటాడు, ఒక పేపర్ పైన లైవ్ లో మీ సిగ్నేచర్ అనేది తీసుకుంటాడు. కాబట్టి మీ ఒరిజినల్ పాన్ కార్డు పెన్ను పేపర్ దగ్గర పెట్టుకొని స్టార్ట్ వీడియో కేవైసీ పైన క్లిక్ చేయండి. సో కెమెరా పర్మిషన్, మైక్ పర్మిషన్ అలో చేయమంటే అలో చేసేయండి. ఎస్ బ్యాంక్ ఏజెంట్ అయితే కనెక్ట్ అవుతాడు. సో వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేసుకో. మీకు వీడియో కేవైసీ అయిపోయిన తర్వాత రిఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది. రిఫరెన్స్ నెంబర్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, లేకపోతే నోట్ చేసుకోండి. సో మీరు ఈ వీడియో కేవైసీ అనేది సబ్మిట్ చేసిన తర్వాత కార్డ్ అప్రూవల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వితిన్ 7 days లోపు మీకు మెసేజ్ అయితే వస్తుంది. కార్డ్ అప్రూవ్ అయితే అప్రూవ్ అయినట్టు, రిజెక్ట్ అయితే రిజెక్ట్ అయినట్టు అయితే వస్తుంది. ఇన్ కేసు మీ కార్డ్ అప్రూవ్ అయింది అనుకోండి, మళ్ళీ వితిన్ 7 days లోపు బై పోస్ట్ లో మీ ఇంటికి కార్డ్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఎస్ పాప్ క్లబ్ క్రెడిట్ కార్డ్ అయితే అప్లై చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ లో ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఏదైనా ఎమర్జెన్సీ డౌట్ ఉంటే ఇక్కడ కనబడుతున్న మెయిల్కి అయితే మెయిల్ చేయండి, మన నుంచి మీకు రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఇన్ కేస్ ఈ కార్డ్ కనుక మీకు రిజెక్ట్ అయింది అనుకోండి, హెచ్డిఎఫ్సి టాటా నియో క్రెడిట్ కార్డ్ కానీ, హెచ్డిఎఫ్సి మిలీనియా క్రెడిట్ కార్డ్ కానీ, ఇవి కొంచెం ఈజీగా అప్రూవల్స్ వస్తున్నాయి. సో వీటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఇన్ కేస్ ఇది రిజెక్ట్ అయితే వాటికి కూడా ట్రై చేయండి. ఒక్కో దాంట్లో రిజెక్ట్ అయినా ఒక్కో దాంట్లో అప్రూవల్ అయితే వస్తుంది. సో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.